తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు బుల్లితెరపై ఎంతగానో ప్రేక్షకులని అలరించిన డబ్బింగ్ సీరియల్ సీతారామ కన్నడలో టెలికాస్ట్ అయిన సీతారామంకి డబ్బింగ్ గా తెలుగులో తీసుకొచ్చారు. కన్నడ ధారావాహిక సీతారామకి డబ్బింగ్ గా తెలుగులో ఈ సీరియల్ ని తీసుకొచ్చారు. గగన్ చిన్నప్ప, వైష్ణవి, రీతూ సింగ్ ఈ ధారావాహికలో ముఖ్య పాత్రల్ని పోషించారు. అయితే 159 భాగాలతో ఫిబ్రవరి 28వ నాటికి ఈ సీరియల్ ని నిలిపివేశారు. ఆ తర్వాత తమిళ భాషలో ఈ ధారావాహికని రామన్ తేడియ సీతై అనే పేరుతో డబ్బింగ్ చేశారు. అయితే ప్రస్తుతం తమిళ భాషలో కూడా ఈ సీరియల్ ని ఆపేశారు. 17 మేతో 52వ ఎపిసోడ్ తో తమిళ భాషలో కూడా ఈ సీరియల్ ని స్టాప్ చేశారు. తెలుగు భాషలో ఈ సీరియల్ ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలని అభిమానులు ఎంతగానో అడుగుతున్నారు. అయినప్పటికీ ఈ సీరియల్ ని జీ తెలుగు వాళ్ళు రీస్టార్ట్ చేయలేదు. అలాగే తమిళ భాషలో ఈ సీరియల్ స్టార్ట్ అయింది అనుకుంటే తమిళంలో కూడా వాళ్ళకి నిరాశనే కలిగించారు. జీ తమిళ్ వాళ్ళు తమిళ్ లాంగ్వేజ్ లో కూడా రామన్ తేడియ సీతైని నిలిపివేశారు. బహుశా ఈ ధారావాహికని తెలుగు భాషలో వేరే స్టార్స్ తో రీమేక్ ఏమైనా చేస్తారేమో రాబోయే రోజుల్లో చూడాలి. కన్నడ సూపర్ హిట్ సీరియల్ అయిన ఈ ధారావాహికని తెలుగు భాషలోను తమిళ భాషలోను నిలిపివేయడం నిరాశగా ఉంది. మీలో ఎంతమంది ఈ ధారావాహికని మళ్ళీ చూడాలి అనుకుంటున్నారు? మీలో ఎంతమంది ఈ ధారావాహికని కన్నడలో ఫాలో అవుతున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.